అంటే తెలుసండి, జీవగ్రంథం నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని చిత్తము. ఇదేనా నేర్చుకోవలసింది ఏంటంటే దేవుని చిత్తం అండి, దేవుడు చూసుకుంటాడండి అని అంటుంటారు. మరి దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలంటే మనం ఎలా ఉండాలి? చాలా స్పష్టంగా లిఖింపజేశాడండి పరిశుద్ధ గ్రంథంలో. నా చిత్తము నీ జీవితంలో జరగాలంటే నీవు ఏ విధంగా నడుచుకోవాలో ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నీ కొరకు నా కొరకు లిఖింపజేసి ఉన్నాడు. చూద్దామండి పరిశుద్ధ గ్రంథం నుండి 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీ జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవునికి చిత్తము. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. దేవా, మేము పరిశుద్ధులుగా ఉండటమే అది నీ చిత్తము అంటున్నావు తండ్రి. మేము ప్రతి వారము కూడా వాక్యం వింటున్నామయ్యా. నీవంటే భయాన్ని, భక్తిని ప్రదర్శిస్తున్నాం తప్ప, కానీ నీ చిత్తం మా జీవితంలో జరుగుతుందో లేదో నీవే చెప్పు ప్రభువా. బిడ్డలందరితో కూడా తండ్రి ప్రభువా, వాక్యము ద్వారా నేను మాట్లాడుచుండగా నాకు నోటికి బోరగా ఉండి బిడ్డలతో నేరుగా, సూటిగా, స్పష్టముగా వాక్యము ద్వారా మీరు మాట్లాడమని మా ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని చిత్తము ఏంటంటే మొట్టమొదటిగా జీవగ్రంథము తెలియపరుస్తున్నటువంటి మాట 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నానండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులుగా ఉండుట దేవుని చిత్తం అండి. మనము పరిశుద్ధులుగా ఉంటున్నామా అంటే పాపము చేయనటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందామండి. అలా ఎవరైతే ఉంటున్నారో, తప్పు చేయకుండా, పాపము చేయకుండా ఎవరైతే ఉంటున్నారో, నేను పరిశుద్ధుని గనక నన్ను ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరి, సహోదరుడు పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. ఎవడైతే పరిశుద్ధులుగా ఉంటున్నారో అది దేవుని చిత్తం అని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. అంతే కదండి, అక్కడతో ఆగలేదండి. ఆయన అంటున్నాడు, మీరు జారత్వమునకు దూరముగా ఉండుట దేవుని చిత్తము. జారత్వము, వ్యభిచారము, ఈ రెండు కూడా చాలా స్పష్టంగా ఉంటాయండి పరిశుద్ధ గ్రంథంలో. జారత్వం అనగా వివాహము కాకమునుపు పరాయి స్త్రీతో గాని, పరాయి పురుషుడితో గాని కూడుకుంటే అది జారత్వము. వ్యభిచారం అనగా వివాహం అయిన తర్వాత భర్త ఉండి, భార్య ఉండి వేరే సహోదరితో గాని, వేరే సహోదరుడితో గాని మీరు కూడుకుంటే అది వ్యభిచారము. మనం ఏ జాబితాలో ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అయ్యా, మీరు జారత్వానికి దూరంగా ఉంటే అది నా చిత్తము అంటున్నాడు. రెండవదిగా ఆయన చెప్తున్నటువంటి మాట, మీరు పరిశుద్ధులుగా ఉంటే అది నా చిత్తము అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం పరిశుద్ధులుగా ఉన్నామా, వ్యభిచారులుగా ఉన్నామా, జారత్వము చేస్తున్నామా? ఈ విషయం మనకు మాత్రమే తెలుసు. జీవగ్రంథం నుండి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, అమ్మా మీరు పరిశుద్ధులుగా ఉండుట అది నా చిత్తము అంటున్నాడండి. మనకు తెలుసు కదండి, ఈ రోజున దేవుడు వాక్యము ద్వారా, సేవకుడు ద్వారా మీతో నేరుగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధులుగా ఉండుట నా చిత్తము. కాబట్టి మనమందరం కూడా పరిశుద్ధులుగా ఉందామండి. మన ఆలోచనలో కానీ, మన తలంపులో కానీ ఎటువంటి లోకంలో ఉన్న మాలిన్యము మనకి అంటుకోవటానికి వీల్లేదు. దేవుని మందిరానికి వెళ్తున్నాం కదా, ఏమి వింటున్నాం, మనం ఏమి నేర్చుకుంటున్నాం, మన నడవడిక ఎలా ఉంటుంది? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవలసిందిగా నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదండి, ఆయన చిత్తం ఏంటంటే మరొక విషయం కూడా తెలియపరుస్తున్నాడు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 5వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. మైక్ దేవుని చిత్తము. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి అమ్మా. ఘనతయందును తన 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 ఘటనము ఎట్లు కాపాడుకొనవలెను అది ఎరుగుయుండుటయే దేవుని యొక్క చిత్తం. ఆమేన్. నేను చదువుతున్నాను, ఒక్కసారి వినండి. 1 తెస్సలోనిక గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం, మీలో ప్రతి వాడును దేవుణ్ణి ఎరుగని అన్యుల వలె
కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లా కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. ఘటం అంటే ఏంటండి? ఈ దేహం అండి. ఈ దేహాన్ని మీరు ఎవరైతే కాపాడుకుంటారో, పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండి ఈ దేహాన్ని కాపాడుకుంటారో అది దేవుని చిత్తం అంటున్నాడండి. మనం ఈ శరీరాన్ని మనం కాపాడుకుంటున్నామా? పరిశుద్ధంగా ఉంటున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందామండి. ఆయన అంటాడు, కొరింథీయులు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడండి, మీ దేహము దేవుని యొక్క ఆలయము, దాన్ని ఎవరైనా సరే పాడు చేసినట్లయితే వారిని నేను పాడు చేస్తాను. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. వాక్యము తెలుసు, వాక్యము చదువుతాము, మన క్రియ మారుతుందా? అదే విధంగా ఉంటూ ఉంటాం, అదే ఆలోచనలో ఉంటూ ఉంటాం. కానీ ప్రభు వాక్యమై ఉంటుంది. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా చిత్తం ఏంటంటే మీ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి, నీ ఘటాన్ని పరిశుద్ధంగా ఉంచుకోండి, అది నా చిత్తమై ఉన్నది. ఒకవేళ మీరు పరిశుద్ధంగా ఉంచుకుంటున్నట్లయితే అది నా చిత్తం. ఒకవేళ అపరిశుద్ధంగా ఉంటున్నట్లయితే, మీ దేహాన్ని పాడు చేసుకుంటున్నట్లయితే, పరస్త్రీతో గాని పరపురుషుడితో కానీ మీరు సాంగత్యము చేస్తున్నట్లయితే అది నా చిత్తము కాదని చెప్పి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడో తెలుసండి. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 11వ వచనంలో మరొక మాట కింద వచనంలో ఏమని ఉంటుందంటే, కాబట్టి ఆమేన్ ఆమేన్. ధైర్యము చెడినటువంటి వారికి ధైర్యపడుచుడి, అదే దేవుని యొక్క చిత్తము. అంటే ఒకరికి ఒకరు ఎలా ఉండాలంటే క్షేమము కోరుకునే వారిగా ఉండాలండి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే జీవ గ్రంథం నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అక్రమముగా నడుచుకుని వానికి బుద్ధి చెప్పుడి, అది దేవుని చిత్తము. ఎవరైనా అన్యాయంగా అక్రమంగా నడుచుకుంటున్నారా? అయితే వారికి మీరు బుద్ధి చెప్పండి, అది నా చిత్తమై ఉన్నదని చెప్పి ఈ వాక్యం యొక్క అర్థమండి. అంతేకాదండి, ఆయన మాట్లాడుతున్నాడు అదే వచనంలో, ఎవరైనా సరే ధైర్యం లేనటువంటి వారు, అయ్యో నా బ్రతుకు ఇంతే, నా స్థితి ఇంతే అని చెప్పి బాధపడుతున్నటువంటి వారిని నువ్వేం చేయాలంటే ధైర్యపరుస్తున్నట్లయితే, అయ్యా నిన్ను ఎవరు విడిచిపెట్టినా కూడా నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ఆదుకుంటాడు. నువ్వు పాపము చేసి ఉన్నావా, ఆ పాపము దేవుని మందిరానికి వచ్చి ఒప్పుకొని విడిచిపెట్టు, నీకు దేవుడు సహాయం చేస్తాడని చెప్పి వారిని ఎవరైతే ధైర్యపరుస్తారో అది దేవుని చిత్తం అని చెప్పి ప్రభు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడండి. అంతేకాదు ఆయన ఏమంటున్నాడంటే, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. తల్లిగా నేను చదువుతాను, మీరు వాక్యము స్పష్టంగా చదవాలి, మైక్ తీసుకుని చదవమని చెప్పాను. ఓకే, 15వ వచనము తెలియపరుస్తున్నటువంటి మాట, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చెయ్యకుండా చూచుకోనండి. అంటే మనకు ఒకరు హాని తలపెట్టారండి, మనం వెంటనే ఏం చేస్తామండి? హాని తలపెడతాం. అంటే రివెంజ్. నన్ను బాధ పెట్టారు, నన్ను గాయపరిచారు, నన్ను తిట్టింది ఆవిడ, నన్ను కొట్టాడు ఆయన అని చెప్పి మనం ఏం చేస్తామంటే రివర్స్ లో వారికి రివెంజ్. అంటే ఒకటి ఇస్తే మనం 10 ఇవ్వాలా 4 ఇవ్వాలా, అది మనలో ఉంటది, మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటది. కానీ ప్రభు యొక్క వాక్యము తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకోండి. నీకు కీడు తలపెట్టారు, అయినప్పటికీ కూడా వారికి ప్రతి కీడు మనం చేయడానికి వీల్లేదు. ఎంత మాత్రం నిన్ను దూషించిందని చెప్పి ఇంకో 10 మాటలు వేసి వారిని దూషించి దుర్భాషలాడినట్లయితే నీవు దేవుని దృష్టిలో దేవుని చిత్తాన్ని నెరవేర్చిన దానివి కానే కాదు. నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన దాన్ని అవ్వాలన్నట్లయితే, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు మీరు అవ్వాలన్నట్లయితే కనుక ఏంటంటే, నేను తిట్టారా వెంటనే గృహంలోనికి వెళ్ళి మన మోకరించి, ప్రభువా నేను ఏ తప్పు చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు, నన్ను నోటికి వచ్చినట్టు దుర్భాషలాడుతుంది, నా మనసుకు గాయం కలిగింది ప్రభువా, ఆ గాయమును కట్టిన వాడు నువ్వే అని చెప్పి మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే మీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుండి చెదిరిన వాడిని నేను బాగు చేసేవాడిని,
బాధలో ఉన్నవాడిని, కష్టంలో ఉన్నవాడిని నేను ఆదుకునేవాడిని. నువ్వు చేసే ప్రార్థనకి ఎవరైతే కఠినమైనటువంటి హృదయం ఉందో వారిని దగ్గరికి వచ్చి ఏం చేస్తారో తెలుసండి, నేను చేసింది తప్పండి నన్ను క్షమించండి అని చెప్పి మీ అందరికి వచ్చి ప్రాధేయపడతారండి. మన దేవుడు కఠినమైన హృదయమును, రాతి లాంటి హృదయమును మాంసపు హృదయముగా మార్చే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఈ సత్యాన్ని ఎవ్వరు కూడా మర్చిపోకండి. అందుకనే జీవ గ్రంథంలో నీ కొరకు నా కొరకు లిఖింప చేసినటువంటి మాట ఏంటో తెలుసండి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనండి. అక్కడ తాగలేదండి. మీరు ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ నడుచుకొనుడి. ఉంటున్నామండి. మనం మేలనేది చేసి అనుసరించి నడుచుకోమంటున్నాడు. అంటే ఒకరి ఎడల ఒకడు మనం ఏం చేయాలంటే, నేను కష్టపెట్టినప్పటికి కూడా, నేను బాధ పెట్టినప్పుడు కూడా వారికి మేలు చేయమంటున్నాడండి. ఎంత కఠినమైనటువంటి మాట అండి. చిన్న బిడ్డలు ఉంటారండి, మన శత్రువు ఉంటారండి, వారితో మనం మాట్లాడడం ఒక సంవత్సరమో 10 సంవత్సరాలు ఎప్పటి నుంచో మనం మాట్లాడటం లేదండి. కానీ మన పిల్లలు ఆ శత్రువుని చూసి నవ్వుతారండి. అందుకని దేవుడు ఏమంటున్నాడు తెలుసండి, చిన్న బిడ్డల వలె మీరు ఉండండి. వారి హృదయంలో ఎటువంటి కల్మషం ఉండండి. వారు దేవుని బిడ్డలు, వారు దేవుని అటువంటి మనస్సు కలిగి మీరు ఉండండి అంటున్నాడండి. మనకైతే క్రోధము, పగ, ద్వేషము ఎప్పుడు చూసినా సరే మనశ్శాంతి ఉండదండి. ఆ పగ, ద్వేషము పెట్టుకుని వారి మీద కక్ష సాధించాలనుకుంటే మీకు లేనిపోయినటువంటి రోగములు తెచ్చుకొని, బీపీలు, షుగర్లు, బ్రెయిన్ స్ట్రోకులు తెచ్చుకొని మీ ఆరోగ్యాన్ని మీరు పతనం చేసుకుంటున్నారు. ఈ సత్యాన్ని ఎందుకు తెలుసుకోవట్లేదో చాలా మంది బిడ్డలు అర్థం కావటం లేదండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకు కీడు చేసినప్పటికి కూడా వారికి తిరిగి కీడు తల పెట్టవద్దు. ఎంత మాత్రము కూడా దేవుడికి చెప్పుకోండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడికి చెప్పండి, మీ తరపున దేవుడికి విజ్ఞాపన చేసేవాడు భూమి మీద ఒకడు ఉన్నాడు, ఆయనే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడు. ఆయనకి మీరు చెప్పుకోండి, మీ పక్షమున దేవునికి విజ్ఞాపన చేసి మీరు విజయం పొందుకునే వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడండి. మీరు సాక్ష్యం చెప్పే వరకు మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఎవరితో కూడా గొడవ పడరండి, సమాధానంగానే ఉంటారు తప్ప ఎవరితో కూడా మీరు మనసులో బాధ పెట్టుకోలేరండి. మీరు నిజంగా మనసులో బాధ పెట్టుకుంటే దేవుని వాక్యం వినగలుగుతారండి. ద్వేషంలో పెట్టుకుంటే ఎవరైనా సరే వందనాలు సహోదరి అని చెప్తే మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు వందనాలు చెప్పగలుగుతారండి. ఎందుకంటే మీ హృదయము మనసు గాయంతో ఉంది, బాధతో ఉంది, దుఃఖంతో ఉంది, వేదనతో ఉంది. మీ హృదయంలో ఏముందో నీ ముఖంలో అది కనపడుతుంది. నీ శరీరము అది మాత్రమే చేస్తుంది. బాధలో వారికి షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వగలుగుతామండి? నీ మనసులో వారి మీద ద్వేషం ఉంది, కక్ష ఉంది, నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతావా? అదే కనుక నీ హృదయము సంతోషము, ఆనందంతో నిండి ఉన్నదనుకో, వారి పెద్ద చిన్న అని ఎవరిని చూడమండి, మనం వెళ్ళి షేక్ హ్యాండ్ వందనాలండి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, అందరికి మీరు వందనాలు తెలపండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చిన్న పెద్ద అని లేదండి, సేవకుడా లేదంటే వారి డిగ్రీలు చూడకండి, ఎంత మాత్రం కూడా వారి లేబర్ అనుకోవటానికి చెప్పి ఎంత మాత్రం చూడటానికి వీల్లేదు. నువ్వు దేవుని సన్నిధిలో దేవుడు అంటున్నాడు, మీరందరూ కూడా నా రక్తంలో కడగబడినటువంటి వారు, మీ అందరిలో ఉన్నది కూడా నా రక్తము, మీ అందరిలో ఉన్నది కూడా నా శరీరము, మనమంతా కూడా ఒక్కటే. ఆ సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకండి. చాలా మంది అనుకుంటాడు మనలో భేదాలండి, ఆయన పెద్ద పొజిషన్ లో ఉన్నాడు, మీరు చిన్న పొజిషన్ లో ఉన్నాడు, నేను లేబర్ని, నేను ఎందుకు పనికిరానటువంటి వారిని, వారితో నేను తగరా అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నారు, మీరందరూ కూడా నాకు ఈక్వలే, మీరందరూ సమానమే నాకు అంటున్నాడండి. కాబట్టి మనమందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలండి. ఆయన చెప్తున్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి మాట ఏమంటున్నాడంటే, చూడదమ్మా 15వ అధ్యాయం చదవదు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఉంటున్నావా సంతోషంగా? ఎందుకండి మందిరంలోనే మనం సంతోషంగా ఉన్నాం, బయట విషయాలు గారికి ఎందుకు? సంతోషంగా ఉంటే అందరితో ప్రేమతో పలకరిస్తాం కదండి, అందరిని ఆప్యాయంగా ఆదరిస్తాం కదండి. ఎన్నాళ్ళు అవుతుంది దేవుని వాక్యం వింటున్నామో, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నామో, సేవకుడు మాట్లాడుతూనే ఉంటారు, మీరు వింటూనే ఉంటారు, పెడచెవి పెడుతూనే ఉంటూ ఉంటారు. మనలో మార్పు రాదా? మనం మారమా? దేవుని కొరకు మనం జీవించమా? ఒక్కసారి ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరుల. డాక్టర్లు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి, చాలా మందికి కూడా ఈ భూమి మీద వారు టెన్షన్స్ ఎక్కువ ఫీల్ అవ్వి వారు బ్రెయిన్ కి స్ట్రోక్ వచ్చేస్తుందని చెప్తున్నారండి. భయంకరమైనటువంటివి
బ్రెయిన్ స్ట్రోక్ ఇవన్నీ. కానీ ఎవ్వరూ కూడా ఒకరి మీద ఎక్కువగా ఆలోచించి మన హార్ట్ కంప్లైంట్ వస్తుంటాయండి, ఎంత మాత్రం కూడా చేయకండి. చంటి బిడ్డలు వారు ఇవ్వమంటున్నారండి, అది దేవుని చిత్తమై ఉన్నదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుల, మనం అందరం కూడా దేవుడు ఏమైతే చెప్తున్నాడో ఆ విధంగా మనం ఉన్నట్లయితే గనక దేవుని యొక్క వాక్యం ఏమని తెలుసండి? దేవుని యొక్క వాక్యం ఏమన్నా తెలుసా? అందరి ఎడల దీర్ఘ శాంతం గల వారే ఉండుడి, అది దేవుని చిత్తం. 14వ వచనంలో ఉంటదండి ఈ మాట. అందరి ఎడల ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేసి ఎన్నాళ్ళు అవుతుందండి? ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఏంటి తెలుసండి? కంటిన్యూగా ప్రార్థన చేయాలి. ఈ రోజు చేసామా, లేదంటే మందిరానికి వచ్చి చేసామా, తర్వాత అందరూ కూడా మర్చిపోతూ ఉంటారు. మనం చేస్తున్నాం, మన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామా? కంటిన్యూస్ గా ఈ రోజు చేస్తాం. ఈ రోజు శుక్రవారం, రేపు శనివారం, రేపు ఎల్లుండ ఆదివారం, సోమవారం కంటిన్యూగా మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేస్తారా? మీ బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేస్తారా? మీ భర్త కొరకు మీరు ప్రార్థన చేస్తారా? మీ యజమానుల కొరకు మీరు ప్రార్థన చేస్తారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకవేళ స్వార్థంగా మన కొరకే మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే అది ఎంత మాత్రం కూడా నీకు ఆశీర్వాదకరము కాదు. ఆయన అంటున్నాడు, నీ పొరుగు వారి కొరకు ప్రార్థించి, నీ శత్రువుల కొరకు ప్రార్థించు, నేను గాయపెట్టి వారి కొరకు ప్రార్థించు. చేసేవారిగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. మనం ఎప్పుడు కూడా నేను బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, నా మనవడు బాగుండాలి, లేదంటే వారు పుట్టబోయే బిడ్డలు బాగుండాలి. మన సెల్ఫ్ ప్రేయర్ ఎంత మాత్రం కూడా యాక్సెప్ట్ చేయడు దేవుడు. నీవు ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యి, నీ కుటుంబం కొరకు దేవుడు చూస్తూ ఉంటాడు. నీ కుటుంబానికి ఏ కొదవ ఉందో ఆ కొదవలన్నిటిని కూడా దేవుడు తీరుస్తూ ఉంటాడండి. మీరు నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాల్సి ఉంటుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమేన్. యేసు క్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఆమేన్. చూసారండి, ప్రతి విషయమందు. మరొకసారి చదవండి మాట. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చూసారండి, ప్రతి విషయమునందు మనం ఏం చేయాలండి? కృతజ్ఞతాస్తుతులు. అంటే మనకు మేలు కలిగింది కదండి, అప్పుడు 2-3 రోజుల నుంచి ఇదే విషయం మాట్లాడుకుంటామండి. దేవుడు మరొకసారి మాట జ్ఞాపకం చేశాడండి. అయితే మొదటి తెస్సలోనిక గ్రంథంలో, మొదటి తెస్సలోనిక పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనంలో ఏమన్నాడు తెలుసండి? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అది దేవుని చిత్తమై ఉన్నదండి. మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదండి. ఆయన చెప్తున్నటువంటి మరొక శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసండి? 5:18లో కూడా ఇదే మాట ఉంటదండి. ఏమంటున్నాడు తెలుసండి? ఇప్పుడు చదివి ఉన్నాం కదండి, ఇదే మాట ప్రతి విషయమునందు మీరు ప్రార్థించమంటున్నాడండి. అంతేకాదండి, ఆయన చెప్తున్నటువంటి మాట 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా ఇట్లు యుక్త ప్రవర్తన కలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవునికి చిత్తము. ఆమేన్. ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడువాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. మన చిత్తం కాదండి. ఎవరైతే మూర్ఖంగా మాట్లాడుతున్నారో వారి నోరుని మూసేవారిగా మనం ఉండాలి. అంతేగాని మూర్ఖంగా మాట్లాడుతుంటే దానికి 2 మాటలు వేసారనుకోండి, ఏమైపోతారో తెలుసండి? కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి, వారు పాడైపోతూ ఉంటారు. అది దేవుని చిత్తము కాదు. ఈ రోజుల్లో జరిగేది ఏంటో తెలుసండి? ఎవరి గురించిగా తప్పుడుగా చెప్తుంటే ఇంకొక 4 మాటలు మాట్లాడి వారి మధ్యన విభేదం ఇంకా సృష్టించి మొత్తం దేవునికి దూరం చేస్తున్నారండి. ఇది ఒక మనిషి యొక్క నైజం, అది దేవుని చిత్తము కాదు. లోకంలో ఉన్న మనుషుల యొక్క చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే ఆయన మాట్లాడుతున్నాడు, ఏలయనగా మీరు ఎట్లా యుక్త ప్రవర్తన గలవారే. యుక్త ప్రవర్తన అనగా మంచి ప్రవర్తన, సత్క్రియ అనగా మంచి క్రియ. ఆయన మాట్లాడుతున్నాడు, అజ్ఞానముగా మాట్లాడువారు మూర్ఖుల నోరు మూయట దేవుని చిత్తం. కొంతమంది ఎలాగండి అజ్ఞానంగా మాట్లాడతారు. జ్ఞానము కలిగి కాదండి, అజ్ఞానం. నోటికి ఎంత వస్తే అది పెద్దవారా, సేవకుడా, లేదంటే వారి ముందు మాట మాట్లాడవచ్చా, మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటారండి కొంతమంది. జాగ్రత్త, జాగ్రత్త. మీరు అన్యాయంగా మాట్లాడినట్లయితే అది దేవుని చిత్తము కాదు. మీరు అజ్ఞానుల వలె కాకుండా
జ్ఞానులు వరే మీరు ఉండమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి. వాక్యము నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయట దేవుడి చిత్తం. ఎవరైనా సరే మూర్ఖంగా మాట్లాడతారా, వారికి మీరు బదులు చెప్పకండి. ఒకవేళ పొరపాటున మీరు వారికి బదులు చెప్పారనుకోండి, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లు తిట్టి మిమ్మల్ని గాయపరుస్తారు. అటువంటి వ్యక్తుల కొరకు మనం చేయవలసింది ఏంటో తెలుసండి, మోకరించి ప్రార్థించండి. ఆ మూర్ఖ స్వభావం కలిగినటువంటి నోరు పరిశుద్ధంగా మాట్లాడతారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఎంతో మంది నేను చూస్తానండి, దేవుడు దూషించినటువంటి వారు, పరిశుద్ధ గ్రంథం చించినటువంటి వారు, సేవకులను తిట్టిన వారు, సేవకులను కొట్టినటువంటి వారు, హేళన చేసిన వారు, అపహేళన చేసిన వారు, వారందరూ ఏం చేస్తున్నారో తెలుసండి, ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని మొత్తం అంతా ప్రపంచం అంతా తిరుగుతున్నారండి. ఇందులో ఉన్న దేవుడే నిజమైన దేవుడని. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి వారికి బుద్ధి చెప్పమంటున్నాడండి దేవుడు. ఏంటంటే ఏం చేశారండి, వాళ్ళలో మార్పు ఎలా వచ్చిందండి, వారి కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన వారి జీవితాన్ని మార్చేసిందండి. దేవునికి మహిమ కలిగిన గాక. చాలా మంది అనుకుంటారు, నన్ను ఒక మాట తిట్టారని చెప్పి మీరు ఒక మాట తిట్టారు, మాట పెరిగి ఏమవుతుంది, గొడవ అవి దేవుని నామము మన ద్వారా దూషించబడతాది, దేవుని బిడ్డల ద్వారా దూషించబడతాడు. అందుకని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతాడు, అన్య జనులలో నా నామము దూషిస్తున్నారు. ఎవరో తెలుసండి, మనమే. అదే కనుక దేవుని బిడ్డలు మనం ప్రత్యేకించబడినటువంటి వారు అండి. మన మాట చాలా స్పష్టంగా ఉండాలండి, మన ప్రవర్తన చాలా స్వచ్ఛంగా ఉండాలండి, మన నడవడిక నీతిగా నిజాయితీగా యథార్థంగా ఉండాలి. మనల్ని బట్టి పలానా సహోదరిలాగా ఉండాలి, పలానా సహోదరులాగా ఉండాలని జనులు చెప్పుకోవాలండి. అలా చెప్పుకోవాలంటే నీ ప్రవర్తనలో తేడా ఎలా ఉండాలంటే స్వచ్ఛముగా ఉండాలి, దేవుడి చిత్తముగా నడుచుకోవాలి. మన మాటలు మృదువుగా ఉండాలి, ప్రేమ కలిగి మాట్లాడు, అమ్మా, అయ్యా, అన్నయ్య, తమ్ముడు అని చెప్పి ప్రేమగా మాట్లాడాడండి. ఆ ప్రేమ లేకుండా ఒక మాట అంటే దానికి ఒక 2 మాటలు మాట్లాడినట్లయితే ఏమవుతుంటదంటే వారి ఇరువురి మధ్యన గొడవ పెరిగి దేవుడి నామము అవమానపడి వెంటనే చెప్పే మాట ఏంటో తెలుసండి, వీరు దేవుని బిడ్డలా అంటారండి. వారు ఏమైపోయిందండి అక్కడ, మన ద్వారా దేవుని నామం ఇప్పుడే కదా ఈవిడ గుడికి వెళ్ళి వచ్చింది, ఇప్పుడే కదా దేవుడి సన్నిధికి వెళ్ళి వచ్చాడు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు వినండి అని చెప్పి వారు ఒకరికి చెప్తూ ఉంటారండి. అలా మాట్లాడటం వల్ల మన ద్వారా దేవుని నామము అవమానపరచబడుతుంది, దూషించబడుతుంది. వీరు నమ్మినటువంటి దేవుడు ఈ విధంగా ఉంటాడైతేనని చెప్పి అంటూ ఉంటారు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి సేవకుడుగా నేను భారం కలిగిన చెప్తున్నాడు, మన ద్వారా దేవుని నామము అవమానపరచబడటం ఎంత మాత్రం కూడా జరగడానికి వీల్లేదు. నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులుగా ఉండుట అది నా చిత్తము అంటున్నాడు దేవుడు. అంతేకాదండి, ఆయన చెప్తున్నట్టు మరి మరొక శ్రేష్టమైనటువంటి మాట అదే అధ్యాయంలో చివరిలో ఉంటుందో చదవండి. నెక్స్ట్ వచనం, 1 పేతురు 2వ అధ్యాయం 13వ వచనం అవుతుంది. 13వ వచనం చదువుతాను. మనుషులు నియమించు ప్రతి కట్టడను ప్రభు నిమిత్తమే లోబడి ఉండుడి. ఆమేన్. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తము లోబడి ఉండండి. మనుషులు చాలా కూడా నియమించుకుంటుంటారండి, కానీ మనం ఎవరికి లోబడి ఉండాలంటే ప్రభు నిమిత్తం లోబడి ఉండాలి. కొంతమంది కొన్ని ఆంక్షలు పెట్టుకుంటూ ఉంటారండి. జాగ్రత్త, మనం పెట్టుకున్న ఆంక్షలు అది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతాయనే సత్యాన్ని ఎవ్వరు కూడా మర్చిపోకూడదు. నేను కొన్ని విషయాలు మీకు తెలియపరిచాను. దేవుని చిత్తము అనగా పరిశుద్ధులుగా ఉండటే దేవుని చిత్తము. ఇది మొదటి మాట. రెండవ మాట నేను తెలియపరుస్తున్నాను, జారత్వముకు దూరముగా ఉండుట అది దేవుని చిత్తము. మూడవ మాట ఏంటంటే తన ఘటమును కాపాడుకొనుట, అంటే ఈ శరీరమును కాపాడుకొనుట దేవుని చిత్తము. నాలుగవ మాట ఏంటంటే అక్రమముగా నడుచుకొను వారికి బుద్ధి చెప్పుట దేవుని చిత్తము. అక్రమంగా ఎవరైతే నడుచుకుంటున్నారో వారికి బుద్ధి చెప్పుట దేవుని చిత్తము. ధైర్యము చెడిన వారికి ధైర్యపరుచుట దేవుని చిత్తము. ఎవరైతే అధైర్యంగా ఉంటారో వారిని ప్రోత్సహించి మోటివేట్ చేసి దేవునిలో నడిపించుట అది దేవుని చిత్తము. అంతేకాదండి, అందరి ఎడల దీర్ఘ శాంతము కలిగి ఉండుట దేవుని చిత్తము. అందరి ఎడలండి. కొందరి ఎడల అయితే సేవకులు ఎదురైతే చాలా వినయ విధేయతలు చూపిస్తుంటారు. సేవకుడు కాకుండా వేరే ఒకరికి వారితో మీరు ఎగతాళి చేస్తూ ఉంటారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అలా ఉండకూడదండి. అందరి ఎడల మీరు ఎలా ఉంటారో తెలుసా, దీర్ఘ శాంతము గలవారై ఉండండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. అలాగే మరొక మాట ఆయన ఏం తెలియపరుస్తున్నాడంటే ఎవడునకు
కీడునకు ప్రతి కీడు చేయకుండా చూచుకొనడి. ఎవరికి కూడా మనకి ప్రతి కీడు చేయకుండా, మన కీడు తలపెట్టినా అయినా సరే నీకు అది మేలే అంటున్నాడండి. నీకు కీడు తలపెట్టినప్పటికి కూడా మనం ఏం చేస్తారా, ప్రతి కీడు చేయకుండా మీరు ఉండుట దేవుని చిత్తం అంటున్నాడండి. మేలైన దానిని అనుసరించి నడుచుకొనుట దేవుని చిత్తము. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండట దేవుని చిత్తం అండి. మనం ఏడవడం దేవుని చిత్తం కాదండి, మనం ఆనందంగా ఉండటం దేవుని చిత్తం అండి. అంతేకాదండి, ఎడతెగక ప్రార్థన చేయుట దేవుని చిత్తము. ప్రతి నిత్యము కూడా ఎడతెగక ప్రార్థన చేయుట దేవుని చిత్తమై ఉన్నదండి. అలాగే ఏ విషయంలో దేవుని చిత్తమై ఉన్నదంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది దేవుని చిత్తం. ఈ జీవితంలో చిన్నదా పెద్దదా ఏది చేసినా సరే, దేవా థ్యాంక్ యూ గాడ్, నువ్వు నా పట్ల పని చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండుట దేవుని చిత్తం అంటున్నాడండి. అంతేకాదండి, ఆయన మరొక మాట చెప్తున్నాడు, మేలు చేయువారై ఉండుట దేవుని చిత్తం. మనం ఎవరికైనా సరే మేలే చేయాలి తప్ప కీడు చేయడానికి వీల్లేదండి. ఆయన అంటున్నాడు, ప్రభు నిమిత్తము లోబడి ఉండుట అది దేవుని చిత్తము. మన దేవుని కొరకు మనం లేవబడి ఉన్నామంటే, ఎవరైనా సరే నేను ఒక మాట అంటే ఏమైంది, ఓకే నాన్న, ఓకే తల్లి అని చెప్పి మనం తగ్గించుకుని వచ్చేయాలంటే, నేను ప్రభువుని కలిగి ఉన్నాను కాబట్టి నేను ఆ ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పి మనం ఉన్నట్లయితే అది దేవుని చిత్తం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవుని చిత్తం ఏంటో ఇంతవరకు మీకు తెలియపరిచానండి. మరి కొన్ని విషయాలు నేను తెలియపరచడం చాలా శ్రేష్టమైన, మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి, వినేటి వాళ్ళు మాత్రం చాలా శ్రద్ధగా ఆలకించండి. ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు, ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమి కలిగి ఉండాలండి? మనం కనిపెట్టాలండి. మనం కనిపెట్టుకుని ఉండాలి. ఏమి కనిపెట్టాలండి? దేవుణ్ణి ఏది అడిగినా సరే ఇస్తాడని చెప్పి మనం కనిపెట్టాలి దాన్ని. అంతేగాని మనం కలవరపడే వారిగా ఉండకూడదు. మనం కనిపెట్టే వారిగా ఉండాలి తప్ప కలవరపడే వారిగా ఉండకూడదు. ప్రార్థించే వారిగా ఉండాలి, పట్టు విడిచే వారిగా ఉండకూడదు. ప్రార్థనలో మేలు పొందుకునే వారు కూడా మన ఎడతెగక ప్రార్థన చేసే వారిగా ఉండాలండి. అంతేకాదండి, మన నిరీక్షణ కలిగి ఉండాలండి. నిరీక్షణ ఉంచాలి కానీ ఎంత మాత్రం కూడా నిరుత్సాహపడకూడదండి. మనం నిరుత్సాహపడుతున్నామేమో జాగ్రత్త. క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు మేము తెలియపరుస్తున్నాను. ఎదురు చూచే వారిగా ఉండాలి కానీ ఎదురించే వారిగా ఉండకూడదండి. మనకు దొరకటం లేదండి, ఎదురు చూడాలి. మనం ఈ రోజు దొరకట్లేదా, రేపు కాకపోతే ఎల్లుండ మనం ఎదురు చూసినట్లయితే నువ్వు ఖచ్చితంగా దాని ప్రతిఫలాన్ని పొందుకుంటాం తప్ప ఎవరైనా మనం ఎదిరిస్తే మనం పొందుకోగలుగుతామా? పొందుకోలేమండి. ఇంకా చూసుకున్నట్లయితే అర్థం చేసుకునే వారిగా ఉండాలి కానీ అపార్థం చేసుకునే వారిగా ఉండడానికి వీల్లేదు. ఎవరినైనా సరే చెప్తున్నప్పుడు వారిని అర్థం చేసుకోండి, అపార్థం చేసుకునే వారిగా ఉండడానికి వీల్లేదు. విధేయత చూపే వారిగా ఉండాలి కానీ విసుగు చెందే వారిగా మనం ఉండడానికి వీల్లేదు. ఎవరు ఏది చెప్పినా సరే వినయంతో విధేయత చూపే వారిగా ఉండాలండి. మనం వారికి విసుగు చెందే వారిగా ఉండకూడదు, ధైర్యంగా ఉండాలండి, దిగులు పడకూడదు అంటున్నాడు. మనం ఏ విషయంలో సరే నా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని ధైర్యంగా ఉండండి. మీరు దిగులు చెందితే దానికి మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేరండి. అంతేకాదండి, ప్రేమించుడు కానీ పాపం చేయకూడదు అంటున్నాడు. ప్రేమించమంటున్నాడండి. ఎవరిని ప్రేమించాలండి? ఏ ప్రేమ కలిగి ఉండాలి? క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి కానీ మన లోకంలో ఉన్న ప్రేమ కలిగి ఉండడానికి వీల్లేదు. మీరు ఆయన చెప్తున్నటువంటి మాట ఆలోచించండి కానీ ఆవేశపడకండి. ఏ విషయంలో సరే ఆలోచించాలి. ఆవేశపడినట్లయితే నీ ఆత్మీయ జీవితానికి అది చాలా చాలా నీకు వెనక్కి తీసుకువెళ్తారు తప్ప ముందుకు తీసుకువెళ్తారు. సత్యాన్ని మీరు తెలుసుకోవాలండి. అంతేకాదండి, అందుబాటులో ఉండండి, అహంకారంగా మనం ప్రవర్తించకూడదు. ఏ విషయంలో సరే సేవకుడు చెప్తున్నప్పుడు సంఘంలోనేంటి ఏ విషయంలో సరే మీరు అందుబాటులో ఉండాలి కానీ అహంకారులుగా ఉండొద్దని చెప్తున్నాడండి. భయభక్తులు కలిగి ఉండండి కానీ దేనికి కూడా భయపడవద్దని అని చెప్పేసి అంటున్నాడు. చాలా మంది కూడా భయభక్తులు కలిగి ఉండండి, భయపడిపోతారు. నేనే చేస్తా పని జరుగుతుందా లేదని చెప్పి. మనం భయము భక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు చేయించుకుంటాడండి. మీరు ఏ పని మీద అయితే తలపెడతారో పనిని సఫలపరిచేది నేను అంటున్నాడండి. ఆయన అంటున్నాడు, సువార్త చాటడు గాని సువార్త కొరకు ఎవరు కూడా సిగ్గుపడకండి. మనమందరం కూడా ధైర్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఈ లోక రక్షకుడు, ఆయన నమ్ముకున్నట్లయితే మీకు నిత్య జీవం అని చెప్పి సువార్త ప్రకటించే వారిగా ఉండాలి కానీ సువార్త ప్రకటించడానికి సిగ్గుపడే వారిగా మీరు ఎవరు కూడా ఉండొద్దని చెప్పి దేవుడి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడండి. చాలా మంది వాలంటీర్ వర్క్ చేయమంటే అక్కడ రోడ్డు మీద నిలబడి సంఘానికి రమ్మని అడగడానికి సిగ్గుపడుతూ ఉంటూ ఉంటారని. ఎవరిని సిగ్గుపడుతున్నారండి? రాజులకు రాజు దేవుడికి అయ్యా దేవుని యొక్క మాటలు వినడానికి రండి అని చెప్పి మనం నోరు తెరిచి అడిగితే అది నీకు ఎంత ఆశీర్వాదమో తెలుసండి. ఒక్క మనిషి నువ్వు మందిరానికి నడిపించినట్లయితే, ఆ మనిషి వాక్యం మీరు మారినట్లయితే
ఆయన్ని బట్టి పరలోకం అంతా కూడా సంతోషిస్తుందండి. వారు నడిపించింది ఎవరు? ఒక వ్యక్తి. వారిని దేవుడు దీవిస్తాడు, వచ్చినటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. అందుకనే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, సువార్త చాటుడు గాని మీరు సిగ్గుపడకండి. దేవుని సువార్త చాటేటప్పుడు నేను ఎక్కడైనా సరే దేవుని వాక్యం చెప్తానండి. నేను ఎక్కడో హైపర్ మార్కెట్ లో ఉంటాను, ఎక్కడెక్కడో ఉంటానండి. నా సడన్ లా కాల్ వస్తుంటది, పాస్టర్ గారు నా పరిస్థితి ఎలా ఉందండి, నేను మంచం మీద ఉన్నానండి, హాస్పిటల్ బెడ్ మీద అక్కడే నేను నిలబడి ప్రార్థన చేస్తానండి. చుట్టుపక్కల వాళ్ళు అందరినీ మర్చిపోతానండి. నా దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో ఆ బిడ్డకు స్వస్థత కలగాలని చెప్పి నేను అక్కడ కూడా ప్రార్థన చేస్తానండి. వారికి స్వస్థత పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలిగిన కనుక నా చుట్టుపక్కల ఉన్న వారు మర్చిపోనంతా కూడా నా దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను. నేను చేస్తున్నప్పుడు నా దేవుడు ఆలకిస్తాడు. ఆ బిడ్డ ఏ స్థితిలో కూడా నాకు ఫోన్ చేసిందో దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ బిడ్డ నమ్మి విశ్వాసించింది కాబట్టి ఆవిడ స్వస్థత పొందుకుంటుంది. దేవునికి మహిమ కలిగిన కాక ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిజాయితీగా ఉండండి దేవుని యొక్క మందిరంలో. నటించే వారిగా మీరు ఉండటానికి వీలేదు. క్రైస్తవులు ఉండవలసినటువంటి లక్షణము నిజాయితీగా ఉండాలి, నటించే వారిగా ఉండకండి. అలాగే జాగ్రత్తగా ఉండండి, జాబు చేసే వారిగా మనం ఉంటా కూడా వీలేదు. కొంతమంది నటిస్తూ ఉంటారు, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క మందిరం సేవకుడు చూడట్లేదు అనుకుంటారు, దేవుడు చూస్తున్నాడండి. మన మందిరంలో ఎలా నడుచుకుంటాం, మన మాట తీరు, మన నడవడిక ఎలా ఉండదు. నాకు ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్తున్నారేమో అనుకుంటున్నారేమో, నేను ఇక్కడ ఉన్నవాళ్ళు కదండి, దేవుడే చెప్తూ ఉంటాడండి. ఎలా చెప్తూ ఉంటాడండి? ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో, నాకు అనేక పర్యాయాలు ఇక్కడ నిలబడి ప్రార్థన చేస్తుంటే ఎవరెవరు ఏ బంధకాల్లో ఉంటున్నారో, ఏ ఇరుకులు ఇబ్బందులు సమస్యలతో ఉంటారు, వారందరినీ చూపిస్తూ ఉంటాడండి. ఎంతో భారం కలిగి ప్రార్థిస్తాను, ప్రభువా ఆ బంధకాల నుంచి వారిని విడిపించండి ప్రభువా, వారికి ఉన్న అప్పులు సమస్యల బాధల నుంచి విడిపించండి ప్రభు అని చెప్పి నేను భారం కలిగి ప్రార్థన చేస్తానండి. వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేపించుకుని వెళ్ళాము, దేవుడు నాకు గొప్ప స్వస్థత ఇచ్చాడని చెప్పి, గొప్ప విడుదల ఇచ్చాడని చెప్పి బిడ్డలు చెప్తున్నారు సాక్ష్యం. దేవునికి మహిమ కలిగిన గాక. మనమందరం కూడా ఎలా ఉండాలంటే సహించే వారిగా ఉండాలి, కానీ సనిగే వారిగా ఉండటానికి వీలేదు. దేవుని యొక్క మందిరంలో సహించాలండి. ఒక మాట ఎవరైనా అన్నారా వెంటనే చర్చి మానేస్తారు. మీ సంఘంలో ఆ మనిషి ఇలాగ అన్నదండి, అందుకే మీ సంఘం మానేస్తామంటారు. కాబట్టి ఎవరు కూడా సంఘము మానేవారు, సనుగుకునే వారిగా ఉండటానికి వీలేదు. సహించే వారిగా ఉన్నట్లయితే వారికి తుదకి జీవ కిరీటం వారిది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. అందరినీ కూడా మనం ఏమంటే తగ్గించుకోమంటున్నాడండి. మనం ఎంతగా తగ్గించుకుంటే అంతగా మనం హెచ్చించబడతాం. చాలా మంది కూడా తగ్గించుకోవాలని తిరస్కరిస్తారండి. ఎవరైనా పని చెప్పారనుకో, నేను చేసేది ఏమి పని అంటుంటారు. అది చాలా నీకు ఆత్మీయ జీవితానికి నీకు పతనమే చేస్తారు తప్ప నేను ముందుకు తీసుకువెళ్దాం. మనం అందరం కూడా ఎలా ఉండాలంటే తగ్గించుకునే వారిగా ఉండండి. ఎవరి మాటలు కూడా మీరు తిరస్కరించొద్దు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. అందరికీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నెమ్మల పరుచుము నిందించుము. ఎవరైనా సరే నీకు ఏమైనా చెప్తున్నట్లయితే నెమ్మలంగా వినండి. వారు చెప్తున్నటువంటి మాట నీకు ఎలా జరగాలి, బాగా జరిగిందని చెప్పి ఎవరిని కూడా మనం నిందించే వారిగా ఉండకూడదని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుందండి. నిబ్బరంగా ఉండు, నీరసించకు. ఏ విషయంలో కూడా నా దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు. ఈ రోజు చేయట్లేదా, రేపు చేస్తాడు, రేపు చేయట్లేదా ఒక వారం తర్వాత చేస్తాడు, లేదా సంవత్సరం తర్వాత చేస్తాడు అని చెప్పి నిబ్బరం కలిగి మీరు ధైర్యంగా ఉండండి. మీరు జీవితంలో మేలును పొందుకుంటారు. అలాగే చూసుకున్నట్లయితే సమస్యలకు సామర్థ్యము చూపు. సమస్యలు పోతుంటారండి. దేవుడు అంటాడు, సమస్యలిన వారికి నేను బలాన్ని ఇచ్చేవాడిని నేనే. చాలా విషయాలు నాకు ఈ కార్యం జరగట్లేదండి, నేను ఇండియా ఎంబసీ ద్వారా ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నాను, పాస్టర్ గారు అవ్వట్లేదండి, లేదంటే కొన్ని ఇల్లు కడుతున్నాము, ఇల్లు పని పూర్తి అవ్వటం లేదండి, నా బిడ్డలు పుట్టాలని చెప్పి ప్రార్థిస్తున్నాము, వారికి మగబిడ్డ కావాలని చెప్పి ప్రార్థిస్తున్నాము, కానీ బిడ్డలు కలగటం లేదని. అంటే మన సమస్యలు పోతున్నాం, మనం ఏది అడుగుతున్నాం అది పొందుకోమని చెప్పేసి మనంతటా మనమే భయపడిపోతుంటే మీరు ఎలా పొందుకుంటారు? అందుకే నేను అంటున్నాడు, సమస్యలకు సామర్థ్యం చూపి నువ్వు ప్రార్థన చెయ్యి, పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యి, నువ్వు మేలు పొందుకుంటావు అంటున్నాడండి. కాబట్టి దేవుని మందిరానికి వచ్చి వాక్యం పెట్టిన ప్రియ కుటుంబమా, మీ అందరికీ నేను చెప్తున్నాను, ఈ వాక్యానుసారంగా ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు మీకు తెలియపరిచాను. వీటి ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే మీ బ్రతుకులు మారిపోతాయండి, మీ జీవితాలు మారిపోతాయి. ఇంతవరకు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో దేవుడు ఉంచడండి. మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడతాడు, మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. ఎందుకంటే ఈయన రాయో రప్పో కాదండి, నేను జీవము కలిగినటువంటి దేవుని. నా వాక్యము మిమ్మల్ని బ్రతికిస్తుంది, నా మాటలు విన్నట్లయితే మీకు నెమ్మది కలుగుతుందని చెప్పి ఆయనే మాట్లాడుతున్నాడండి. దేవుని యందు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలా శ్రేష్టమైనటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. జీవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో మేమేది వింటిమో కల్లారా, ఏది చూతుమో ఏది నిందించి చదువుతారా సరిగా?
ఆదియందు ఆదియందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆమె ఎక్కడ ఎప్పటి నుంచి ఉన్నది వాక్యం? ఆది నుంచి ఉందండి. ఆ వాక్యం ఎవరై ఉన్నాడండి? దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఎవరు కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని నేను ప్రభు పేరట మీకు తెలియపరిచాను. రెండు విషయాలు మీకు తెలియపరిచాను ఈరోజు. ఒకటి, దేవుని చిత్తం ఏంటో మీకు తెలియపరిచాను. ఏది దేవుని చిత్తమో మీకు తెలియపరిచాను. రెండవదిగా మీకు తెలియపరిచినటువంటి మాట, ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి క్వాలిటీస్, లక్షణాలు ఎలా ఉండాలో తెలియపరిచాను. కాబట్టి ఈ మాటలు వినేవారుగా కాకుండా విన్న మాటలు హృదయంలోకి తీసుకుని మన క్రియల్లో కనపరిచినట్లయితే దేవుని దగ్గర నుంచి మీరందరూ కూడా దైవ దీవెనలు పొందుకుంటారని నేను ప్రభు పేట మీ అందరికీ తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుందామండి.